హాయ్ హలో అండి. ఈరోజు మనం కొబ్బరి చట్నీ అండి, మన హోటల్లో చేస్తారు కదా కొబ్బరి చట్నీ, సేమ్ టేస్ట్ వచ్చేలాగా ఇంట్లో అప్పటికప్పుడు మీరు ఏ చట్నీ లేదని టెన్షన్ పడకుండా ఒక కొబ్బరికాయ ఉంటే చాలండి. చాలా సింపుల్గా చక్కగా 10 నిమిషాల్లో మీరు టిఫిన్లోకి చట్నీ రెడీ చేసుకోవచ్చు. ముందుగా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడు మన కొబ్బరికాయని పగలగొట్టి నీళ్ళని వంపేసి మనం కొబ్బరి ముక్కలు అయితే తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు తీసుకున్న తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, ఇంక మిగతా ఏవి ఉండవు. చాలా సింపుల్గా చక్కచక్క 10 నిమిషాల్లో మీరు చట్నీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా కొబ్బరి ముక్కలన్నీ తీసేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాము. చూసారుగా చిప్ప మొత్తం చక్కగా తీసేసుకున్నాం ముక్కలన్నీ ఒకసారి వాష్ చేసేసుకొని మనం దీనికోసం పచ్చిమిరకాయలండి, అవే ఘాటు లేవు. ఇప్పుడు వచ్చే పచ్చిమిరకాయలు ఘాటు లేవు కాబట్టి నేను ఎక్కువ తీసుకున్నాను, 10 వరకు తీసుకున్నాను పచ్చిమిరకాయలు. ఇవన్నీ కూడా ఒక పాత్రలో ఆయిల్ వేసి అందులో మనం చక్కగా దోరగా వేపుకుందామండి. ఎక్కువ రోటి చట్నీకి వేగినట్టు వేగకూడదు, కొంచెం పచ్చిగా కొద్దిగా వేగాలి. అవి కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులో మనం జీలకర్ర అయితే వేసుకుంటున్నామండి. ఇది కూడా ఆ పచ్చిమిరకాయలతో పాటు కొద్దిసేపు వేగితే సరిపోతుంది. ఇవి పచ్చిమిరకాయలన్నీ కూడా కొద్దిగా చల్లారండి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి. అవి చల్లారేలోపు మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉందన్నమాట. ఇడ్లీ పిండిలో కొద్దిగా మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, జీలకర్ర కూడా వేసి బాగా కలిపేసి కొద్దిగా సాల్ట్ కూడా కలుపుకొని వీటితో మనం పునుగులు వేసుకుందామండి ఈ చట్నీలోకి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న కొబ్బరి ముక్కలన్నీ కూడా మనం మిక్సీ గిన్నెలో వేసేసుకుందామండి. అలాగే చల్లారిన పచ్చిమిర్చి, జీలకర్ర కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసేసుకొని ఒక టీ గ్లాస్ అండి, మనం టీ తాగుతాం కదా, ఆ టీ గ్లాసు నీళ్లు వాటర్ పోస్తాం. మనం ఈ పచ్చిమిర్చి, జీలకర్ర వేపుకున్నాం కదండి, ఆ గిన్నెలోనే ఆ వాటర్ని పోసేసి ఒకసారి కలిగి తిప్పేసి ఆ మిగతా జీలకర్ర కూడా వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్ని దీంట్లో పోసేసుకుందామండి. అలాగే ఇందులో మనం కొద్దిగా చింతపండు అండి, 2 చాలా తక్కువ అనమాట, క్వాంటిటీ ఎక్కువ ఉండదు. జస్ట్ వేసామా లేదన్నట్టు కొద్దిగా చింతపండు వేస్తాము. చింతపండు వేసి అందులోనే ఇప్పుడు మనం కాచి చల్లార్చిన పాలు అండి, మనం ఇందాక ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసుకున్నామో అదే గ్లాస్తో ముందుగా ఒక గ్లాస్ పోసుకోండి. మిక్సీ వేసిన తర్వాత మీకు చాలకపోతే మళ్ళీ ఇంకో గ్లాస్ యాడ్ చేద్దరు కానీ. ఓకే అండి, కొద్దిగా బరకగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో రౌండ్ వేద్దాము. అయితే ఇంకా పాలు పడతాయండి, ఇంకో గ్లాస్ పాలు కూడా యాడ్ చేసి ఇదే టైంలో మనం ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. ఉప్పు వేసి కొద్దిగా మెత్తగా అయ్యే వరకు, అంటే కొబ్బరి మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా కొబ్బరిగానే కనబడుతుంది మనకి, అలా వచ్చే వరకు కూడా మిక్సీ వేసుకొని దాన్ని మనం తాలింపు పెట్టుకుందామండి. ఇంకంతే, మనకు చట్నీ అది తయారైపోతుంది. ఇప్పుడు ఈ చట్నీని మనం పోపు పెట్టుకుందామండి, అంటే తాలింపు దినుసులతో తాలింపు పెట్టుకుందాము. చాలా సింపుల్గా చేసేసాను, చూసారా. ఇటువంటి పల్లీలు కానీ పచ్చనగపప్పు కానీ ఏమీ కలపలేదండి. మనం ఉట్టి కొబ్బరితోనే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొబ్బరి చక్కగా మిక్సీ వేసి దాన్ని పోపు పెట్టుకుంటున్నాం ఉంది. ఇప్పుడు ఇందులోకి పచ్చనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఎండుమిర్చి వేసి మనం తాలింపు పెట్టుకుంటాం. ఇప్పుడు మన మిక్సీ జార్లో నుంచి ఆ చట్నీ అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుందామండి. అందులో తీసుకొని మన ఈ పోపు తాలింపును కూడా ఇందులో మిక్స్ చేసి కలిపేసి బాగా కలిసే వరకు ఒకసారి తిప్పేసుకొని నెక్స్ట్ మనం ఓకే అండి, మరి మన చట్నీ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పునుగులు, వేడిగా పునుగులు వేసుకొని ఈ చట్నీలో ఆ పునుగుల్ని ముంచుకొని తింటూ ఉంటుందండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది కొబ్బరి చట్నీ అనేది. మీరు కూడా ఒకసారి చాలా సింపుల్గా చేసుకునే చట్నీ, ఎప్పుడైనా సరే మీకు తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు మనం పునుగులు అయితే వేసేద్దాము. ఇవి పునుగుల కోసం చేసిన పిండి కాదండి, మన దగ్గర ఇడ్లీ పిండి ఉంటే దాంట్లో కొద్దిగా మైదా పిండి, కొద్దిగా లైట్గా బొంబాయి రవ్వ కూడా వేసాము. ఎందుకంటే మన క్రిస్పీగా రావాలని. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర వేసేసి వాటితో మనం పునుగులు వేసేస్తాం ఇన్స్టెంట్గా. ఇందులోకి ఈ చట్నీ, ఆ కొబ్బరి పొడి, అది మనం మొన్న చేసామని చూసారా నువ్వుల పొడి, ఆ ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా. వీటితో ఒక పట్టు